ఇవాళ మీ ముందుకు నేను ఒక చిన్న టాపిక్, ఒక బర్నింగ్ రీసెంట్ టాపిక్ తీసుకొని వచ్చాను. అందరికి కూడా జా తీసేసిన కేసెస్ ఉన్నాయి. సో వీటి రీహాబిలిటేషన్స్ వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది సందిగ్ధతలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళ గురించి ఒక ఈ చిన్న టాపిక్ తీసుకొచ్చాను. హలో, ఐఎమ్ డాక్టర్ శరత్, చీఫ్ కన్సల్టెంట్ డెంటిస్ట్. సో ఎవరైతే పేషెంట్స్ కోవిడ్ తర్వాత మ్యూకార్ మైకోసిస్ ఎఫెక్ట్ అయ్యి తర్వాత దాన్ని బ్లాక్ ఫంగస్ అంటున్నాం కదా, అది ఎఫెక్ట్ అయిన తర్వాత జా తీసేసిన తర్వాత వాళ్ళకి పళ్ళు తర్వాత నోట్లో మింగిన ప్రతిసారి కూడా పైకి వెళ్ళడము ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసి తెలుగు స్టేట్స్లో ఒక 1600 పైచులకే అందరికి కూడా జా తీసేసిన కేసెస్ ఉన్నాయి. సో వీటి రీహాబిలిటేషన్స్ వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది సందిగ్ధతలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళ గురించి ఒక ఈ చిన్న టాపిక్ తీసుకొచ్చాను. దీన్ని మనం పోస్ట్ కోవిడ్ మ్యూకార్ జారిసెక్టెడ్ రీహాబిలిటేషన్ అనుకుందాం. సో అంటే రీహాబిలిటేషన్ అంటే ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఎముక భాగం తొలగించబడ్డది, తర్వాత వాళ్ళకి ఫేషియల్ డిఫెక్ట్ అనిపిస్తుంది, అంటే బయట నుంచి చూసినప్పుడు ఫేస్ పైన డిఫెక్ట్గా కనిపిస్తుంది, తర్వాత నోట్లో తినడానికి పళ్ళు ఉండవు, తర్వాత మింగినప్పుడు ప్రతిసారి ముక్కులో నుంచి నీళ్లు రావడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. సో వీళ్ళకి ఏం చేస్తున్నామంటే వాళ్ళకి ఉన్నటువంటి రీహాబిలిటేషన్ ఎలా ఫిక్స్డ్ రీహాబిలిటేషన్ చేసుకోవచ్చు, తర్వాత తీసిపెట్టిన పళ్ళ సెట్ చేసుకోవచ్చు. సో ఫిక్స్డ్ పళ్ళ సెట్ ఎలా చేసుకోవాలి? ఫిక్స్డ్ పళ్ళ సెట్ ఎలా చేసుకోవాలంటే వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ జైగోమా ఇంప్లాంట్స్ కానీ, టెరిగాయిడ్, ఎవరికైతే టెరిగాయిడ్ బోన్ ఉందో వాళ్ళకి టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ వేసుకోవడం కానీ. సో ఇక్కడ మేము మెడికవర్లో ఏం చేస్తున్నామంటే పిఎస్ఐ ఇంప్లాంట్స్, అంటే పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్, దీని ద్వారా ఏం చేస్తున్నామంటే ఫిక్స్డ్ పళ్ళ సెట్ ఇస్తున్నాం. సో వీటి వల్ల ఏం చేస్తుందంటే పేషెంట్ మెయింటెనెన్స్ తగ్గుతుంది, తర్వాత పేషెంట్కు ఇట్ విల్ ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పేషెంట్. అంటే పేషెంట్కి ఏంటంటే ఫిక్స్డ్ పళ్ళు ఉండడం ద్వారా ఏమవుతుంది, పేషెంట్కి మాట్లాడము, బయటికి వెళ్ళడము, తర్వాత అతను యాక్టివ్ పేషెంట్, ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, 25 to 40 పేషెంట్స్ ఏజ్ గ్రూప్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంటారు. సో వాళ్ళకి తీసిపెట్టిన పళ్ళ సెట్ అనేది అంత సూటబుల్ కాదు. అలాంటి కేసెస్లో మేము ఏం చేస్తున్నామంటే ఈ పిఎస్ఐ ఇంప్లాంట్ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు ఇస్తున్నాం అనమాట. సో మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అవుతుంది. తర్వాత ఎక్కడైతే బోన్ లేదో ఆ బోన్ డిఫెక్ట్ని కూడా మేము ఈ పిఎస్ఐ ఇంప్లాంట్స్ ద్వారా తర్వాత రీహాబిలిటేషన్ ద్వారా కవర్ చేస్తున్నాం. సో సాధారణంగా పేషెంట్ చేసేసుకుంటే మాట్లాడడం కానీ, నమలడం కానీ, తర్వాత మింగినప్పుడు ఆ పదార్థాలు పైకి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా దీని ద్వారా మనము కంప్లీట్గా కవర్ చేసుకోవచ్చు. తర్వాత మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే పోస్ట్ ఆపరేటివ్గా తర్వాత రీహాబిలిటేషన్ తర్వాత కూడా పేషెంట్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ పిఎస్ఐ ఇంప్లాంట్ అసలు అంటే ఏంటి? ఈ పిఎస్ఐ ఇంప్లాంట్ అంటే పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్. సో దీన్ని ఏం చేస్తామంటే 3D మిల్లింగ్ ద్వారా మనము పేషెంట్కి స్పెసిఫిక్గా తయారు చేయించి తర్వాత ఫిక్స్ చేస్తాము, పేషెంట్ ఎముకలో ఫిక్స్ చేస్తాము. ఆ తర్వాత మనము పళ్ళ సెట్ను దానికి ఫిక్స్ చేస్తాము. సో మనం ఒక ఫిక్స్డ్ దంతాలు పేషెంట్కి ఇవ్వగలుగుతాము.